తాడ్బాయి మండలిలోని మేడారంలో మొదలైన ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం వనదేవతను దర్శించుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దరసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వనదేవతలు దర్శించుకొని మొక్కులు చెల్లించిన సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నుండి 4 రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే జాతర పరిసరాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలు, వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ అన్ని వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురయ్యేవారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇక గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, చోరీ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జప్పన్నబాము, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని తెలిపారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క కోరారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలవ పందిర్లను ఏర్పాటు చేశామని, దాదాపు 5,30,00,000 రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వారు వివరించారు. ఇక జాతరను పురస్కరించుకొని పలు చోట్ల ప్రత్యేకమైన మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని, తాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ఇక వన దేవతను దర్శించుకొని సురక్షితంగా ఎవరి ఇళ్లకు వారే వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సీతక్క తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగ్నం, కాంగ్రెస్ పార్టీ ముల్గుప్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.